అమర జవాన్లకు సెల్యూట్. భరత జాతి ఒడిలో అమరులైన సైనిక వీరులెందరో, దేశం కోసం తమ ప్రాణాలని సైతం పణంగా పెట్టి రక్షణగా నిలిచిన అమరులెందరో, వారందరికీ V3 న్యూస్ సలాం కొడుతూ మౌనం పాటిస్తోంది. ఒక్కరా ఇద్దరా దేశం కోసం ప్రాణాలర్పించింది. నాటి నుండి నేటి వరకు వందల వేల సంఖ్యలో భరత జాతి కోసం, భరత జాతి రక్షణ కోసం ముష్కరుల దాడిలో సైనికుల ప్రాణాలు, రక్తపు మడుగులో విలవిలలాడిపోయిన ఆ చేదు జ్ఞాపకాల సుడిగుండాలు ఇంకా మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. అది ఇంకా చల్లారకముందే పాక్ ముష్కర సైన్యం పగబట్టి వీర సైనికుల ప్రాణాలను బలి తీసుకుంది. మేకవన్య పులిలా గండ్రించింది. దేశ సరిహద్దుల్లో దొంగ దెబ్బతీస్తూ తమ ఉనికిని చాటుకుంటున్న ముష్కరులు జిహాద్ అంటూ తమకు తామే అగ్నిగుండంలో ఆహుతయి మరణ మృదంగాన్ని మోగిస్తున్నారు. 42 మంది భారత CRPF జవాన్లను హతమార్చింది జైషే మహమ్మద్ ఉగ్రవాద ఘాతుకమే. పగలు రాత్రి అనే తేడా లేకుండా మన దేశ సరిహద్దుల్లో పులిలా వణికించే చలి సైతం తట్టుకొని దేశాన్ని తమ కంటికి రెప్పలా కాస్తున్న భారత సైనిక స్థావరాలపై ఉగ్రవాదం బుసలు కొట్టింది. ఎదిరించే దమ్ము లేక, భారత సైన్యానికి ఎదురుపడే ధైర్యం లేక ఉగ్రవాదం వెన్నుపోటు పొడిచింది. పుల్వామా దాడికి పురుడు పోసింది జైషే మహమ్మద్ అనే నీచమైన ఉగ్రవాద సంస్థ. మతం మాటన మారణ హోమాన్ని సృష్టిస్తూ జాలి, దయ, కరుణ, ప్రేమ ఇలాంటివి మచ్చుకైనా కనిపించని నరరూప రాక్షసుల కేలీ విలాసం ఇది. భరత జాతి దీన్ని పూర్తిగా ముక్త కంఠంతో ఖండించాల్సిన తరుణం. నా దేశమా, ఒక్కసారి వీర జవాన్ల కోసం మౌనం పాటించు. ఒక్కసారి కంచం ముందు కూర్చుని తినే ముందు ప్రార్థించు. నా దేశం బాగుండాలని, నా సైనిక సోదరులు క్షేమంగా ఉండాలని నీ 2 చేతులు పైకెత్తి జై భారత్ మాతాకి జై అంటూ నీ దేశ గౌరవాన్ని చాటించు. నీ దేశ భక్తి ప్రకటించు. అమరులైన భరత మాత ముద్దు బిడ్డలకు మరొక్కసారి కన్నీటి వీడ్కోలు చెబుతూ ప్రతి ఒక్కరం దేశం కోసం ఒక్కటై కదిలి రావలసిన సమయం ఆసన్నమైనదని గుర్తు చేస్తూ V3 న్యూస్ అమర జవాన్లకు సల్యూట్ చేస్తోంది. జై హింద్. జై హింద్. జై హింద్. జై